లేదు. మనం ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రతి మండలి కూడా విజిట్ చేసి ఫీల్డ్ ఫంక్షనరీస్కి ముందు దిశానిర్దేశం చేయడం, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి, వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, వెరిఫికేషన్, ఫీల్డ్ ఎంక్వైరీ పారదర్శకంగా చేయడానికి వాళ్ళు ఏమేం చర్యలు తీసుకుంటే ఇంకా ప్రజలు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్కి చెప్పడానికి వచ్చాము. అలాగే రెవెన్యూ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, రెగ్యులరైజేషన్ డ్రైవ్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్, ఎలినేటెడ్ ల్యాండ్స్ రీవెరిఫికేషన్, ఇవి ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు మనం పనిచేయాలో ఇవన్నీ కూడా గైడ్ లైన్స్, రూల్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మండల్ ఇన్స్పెక్షన్ తప్పితే మీరు అనుకుంటున్నట్టుగా ఇదేమి ఎంక్వైరీ కోసమో ఇంకా దేనికోసమో వచ్చిన విజిట్ అయితే కాదు. మనం ప్రతి రీసర్వే అయిన విలేజ్ లో కూడా రీసర్వే గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ సదస్సులు కూడా జరిగాయి. ప్రతి రెవెన్యూ విలేజ్ కి తహసీల్దార్ వాళ్ళ టీమ్ విలేజ్ కి వెళ్లి వినతులు, విజ్ఞప్తులు తీసుకోవడం జరిగింది. దాని మేరకు అన్ని కూడా ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఎంక్వైరీ ప్రాసెస్ ఎలా అవుతుంది, అందులో మండలంలో ఇప్పటికి వచ్చిన గ్రీవెన్సెస్ లో 50% గ్రీవెన్సెస్ రిడ్రెసల్ కూడా అయ్యింది. సో రిడ్రెస్ అయిన గ్రీవెన్సెస్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆడిటింగ్ చేస్తున్నాం. అంటే ప్రతి రిడ్రెస్ అయ్యి ఎండోర్స్మెంట్ ఇచ్చిన రెవెన్యూ సదస్సుల గ్రీవెన్స్ ఆడిటింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ప్రాపర్ ఎండోర్స్మెంట్ ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసి, లేదు సరిగ్గా లేదు అంటే రీఓపెన్ కూడా చేస్తున్నాం. సో ఇదంతా కూడా మనం పారదర్శకంగా చేయడానికి గ్రీవెన్స్ చేయగలిగిన గ్రీవెన్స్ 100% చేయాల్సిందే. ఏమైనా లిటిగేషన్, కోర్టు కేసు, ఇలా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవి ఉన్నవైతే అవి ప్రాపర్గా ఒక స్పీకింగ్ ఎండోర్స్మెంట్ ఇచ్చి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ లైన్స్ లో మనం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే రీసర్వే గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు అన్నీ జరిగాయి కాబట్టి మనం ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకి అందుబాటులో ఉన్నాం. సో ప్రతి గ్రామం కూడా ప్రతి విలేజ్ కూడా తహసీల్దారు, మండల్ సర్వేయరు వాళ్ళ టీము విజిట్ చేసి గ్రీవెన్సెస్ తీసుకొని ఒక 4 రోజుల పాటు మనం ప్రతి గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ సభ పెట్టి విజ్ఞప్తులు తీసుకొని అవి పరిష్కరించే ఇప్పుడు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకి ఇప్పుడు అందుబాటులో ఉంది, ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరిగాయి అంటే తప్పకుండా వాటిని కరెక్ట్ చేసుకొని ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచడమే మనకి ఇంపార్టెంట్. దాని 130 ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్స్పెక్షన్స్, హౌసింగ్ ఫర్ ఆల్, ఏదైతే అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు భూమి ఎలిజిబుల్ బెనిఫిషియరీస్కి ఐడెంటిఫై చేయడంలో భాగంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ వెరిఫై చేయాలని సూచనలు ఉన్నాయి. దాని ప్రకారం కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్ ప్రాపర్గా చేసే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలాగ మొత్తం రెవెన్యూ యాక్టివిటీస్ ఫీల్డ్ లెవెల్ కూడా వీఆర్ఓస్తో, విలేజ్ సర్వేయర్స్తో, మండల్ ఆర్ఐస్తో అందరితో కూడా రివ్యూ చేసి వాళ్ళకి సూచనలన్నీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజల సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో రెవెన్యూ సర్వీసెస్, సర్వే సర్వీసెస్ పారదర్శకంగా ఉండాలి. ప్రజలు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆర్ఓఆర్ కింద వాళ్ళు మ్యూటేషన్స్కి అప్లై చేసుకుంటారు పాస్బుక్ల కోసం. ఇదంతా కూడా జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్లో భాగంగా వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆన్లైన్ వచ్చిన అప్లికేషన్స్ని ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయాలి. దాని ప్రకారం ఫామ్ 8 జనరేట్ చేస్తాం పాస్బుక్ ఇచ్చే ముందు. అది ప్రాపర్గా నోటీస్ అన్నమాట. అది ఆ నోటీస్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా సర్వ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఆ నోటీసులో ఇచ్చిన టైము, డేట్ ప్రకారం ఫీల్డ్ కూడా వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే సర్వేలో కూడా సర్వేకి ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన సమయానికి వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్ సందర్శించి ఆ సర్వే మొత్తం వాళ్ళ సమక్షంలో, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ సమక్షంలో సర్వే చేయాల్సి ఉంటుంది.